భూమి, కాసేపట్లో మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము. నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదు. ఈ పెళ్లిని పోస్ట్‌పోన్ చేయమని చెర్రీ నాకు ఫోన్ చేశాడు. ఈ పెళ్లి పోస్ట్‌పోన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా భూమి. అందుకే నేను వద్దని చెప్పాను. నీకు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా భూమి అని గగన్ చెప్తుంటే, బావా నువ్వు నాకు ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవసరం లేదు. ఏం జరుగుతుందో నాకు తెలుసు బావా. నేను ఇప్పుడు పెళ్ళే చేసుకుంటాను అని భూమి అంటుంది. నాకు అర్థమైంది బావా అని భూమి చెప్పటంతో, చెప్పకుండానే అర్థం చేసుకునే భార్య నాకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భూమి. నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. కానీ నీ ముఖంలో మాత్రం సంతోషం అయితే ఇంకా కనిపించట్లేదు. మనం జీవితాంతం కలిసి ఉండబోతున్నాం. జన్మ జన్మల బంధం మంది. నేను నీ మెల్లో తాళి కడతాను. మనం ఇద్దరం కలకాలం కలిసి ఉండబోతున్నాం అని గగన్ చెప్తూ, నవ్వు స్మైల్ అని అడగటంతో భూమి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటుంది. ఈ స్మైలే నేను కోరుకున్నది అని ఇక గగన్ భూమి వైపు చూస్తూ భూమికి కబుర్లు చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళ పెళ్లి ఫ్లెక్సీని చూపిస్తూ చాలా చాలా సంతోషపడుతూ భూమిని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ గోరింటాకు అక్కడికి వస్తుంది. మాట్లాడటం అయిపోయిందా బాబు? ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటం కాదు కావాల్సింది, గౌరీ పూజ చేయటం ముఖ్యం. దుర్ముహూర్తం వస్తే మీ ఇద్దరికీ మంచిది కాదు. నేను భూమిని తీసుకువెళ్తున్నా అని గోరింటాకు భూమిని తీసుకువెళ్తూ ఉంటే గగన్ బాధగా చూస్తూ ఉంటాడు. హబ్బా అని అనుకుంటూ ఉంటాడు. తరువాత భూమి పీటలపై కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. ఇక అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శారద మాత్రం బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ మెల్లగా శారద పక్కగా వచ్చి నిలబడి, శారద, భూమి లాంటి అమ్మాయి గగన్ జీవితంలోకి వస్తోంది. గగన్ చాలా అదృష్టవంతుడు. గగన్ జీవితం ముందు ముందు చాలా బాగుంటుంది. గగను చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే భూమిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని కేపీ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లితో మీరు నాకు దూరం అయిపోతారండి. మన మధ్య ఎడబాటు వస్తుంది. గగన్ జీవితం అయితే సంతోషంగా ఉంటుంది, కానీ మన మధ్య బంధం తెగిపోతోంది. నాకు ఎప్పుడు ఇలాగే రాసిపెట్టి ఉంటుంది. నా జీవితంలో ఒకటి దగ్గరైతే ఇంకొకటి దూరం అవుతుంది. ఆ విషయం మీకు అర్థం కావటం లేదు అని శారద మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ కూడా భూమి చేస్తున్న గౌరీ పూజను చూసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అమ్మ, గౌరీ పూజ పూర్తయిపోయింది, వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని పూజారి గారు చెప్పడంతో భూమిని తీసుకొని వెళ్ళిపోతారు. తరువాత గగన్ కూర్చొని పూజ చేస్తూ ఉంటే శారద ఒకవైపు బాధ, ఇంకోవైపు సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే మీరా శారద దగ్గరికి వచ్చి, ఏమమ్మా శారద అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. చూడు, ఇంకాసేపట్లో భూమి గగన్ల పెళ్ళి పూర్తయిపోతుంది. నువ్వు చాలా సంతోషంగా ఉందామనుకుంటున్నావా? నేను చెప్పింది నీకు గుర్తుకు లేదా? నేను పుణ్యస్త్రీగా పోతే నువ్వు చూసి సంతోషిద్దాం అనుకుంటున్నావా అని మీరా అరుస్తూ ఉంటే, మీరా, పెళ్లి పందిట్లో అలాంటి మాటలు మాట్లాడకు, మనం వెళ్ళి పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని శారద అంటుంది. శారద మీరా పక్కకు వెళ్తారు. అక్కడ పెట్రోల్ టిన్ను కూడా ఉంటుంది. ఇదేంటో తెలుసా? నువ్వు కనుక ఇప్పుడే విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను. అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది అని మీరా బెదిరిస్తూ ఉంటుంది. మీరా, అలా మాట్లాడకు. నేను విడాకులు ఇవ్వనని చెప్పలేదు కదా. నేను నా గగన్పై ఒట్టు కూడా వేసి విడాకులు ఇస్తానని చెప్పాను కదా అని శారద ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడో విడాకులు ఇవ్వటం కాదు, ఇప్పుడే విడాకులు ఇవ్వాలి. ఇవిగో మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకుల పేపర్స్, వీటి మీద మీరిద్దరూ కూడా సంతకాలు పెట్టాలి. నువ్వు ఆయన చేత సంతకం పెట్టించి నువ్వు సంతకం చెయ్యి అని మీరా అంటే, అలాగే మీరా, ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించి తీసుకువస్తాను అని శారద ఆ విడాకుల పేపర్స్ని తీసుకుంటూ ఉంటే, ఏం అవసరం లేదు, నువ్వు పిలిస్తే ఆయన ఇక్కడికే వస్తారు కదా, నువ్వు వెళ్ళి పిలు, నా కళ్ళ ముందరే సంతకం పెట్టించు అని మీరా అంటుంది. దాంతో శారద చాలా చాలా ఏడుస్తూ మెల్లగా కేపీ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెప్పటంతో, ఏంటో చెప్పు శారద అని కేపీ అంటాడు. ఇక్కడ కాదు, పక్కకు రండి అని శారద కేపీని మీరా దగ్గరికి తీసుకువస్తుంది. మీరా, నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అని కేపీ అడగటంతో, భూమి గగన్ని పెళ్లి చేసుకోవటం తనంతట తాను అనుకోలేదు. మీరిద్దరే భూమిని ఎగదోశారు, గగన్ని పెళ్లి చేసుకునేలా చేస్తున్నారు. భూమి గగన్ల పెళ్లి జరిగిపోతే మీరిద్దరూ ఒకటి కావచ్చు కదా, అందుకే మీరు ఇలా చేస్తున్నారు అని మీరా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండటంతో, మీరా, నువ్వు అమాయకురాలివని తెలుసు, కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మేమేం ప్లాను చేయలేదు. భూమి గగన్ని ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వు ఏదేదో ఊహించుకోకు, నా మాట విను అని కేపీ అంటాడు. నేను మీ మాటలేమీ వినను. మీరు చెప్పిందంతా నిజం కాదు అని నాకు తెలియాలంటే ఇప్పుడు ఇదిగో ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయండి అని మీరా చూపిస్తూ ఉంటుంది.
ఇక శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. శారద, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయినట్లు ఉన్నావు. నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేస్తానని చెప్పావు కదా అని మీరా అనడంతో కేపీ షాకింగ్గా వింటూ ఉంటాడు. మర్చిపోలేదు మీరా, మర్చిపోలేదు. నేను నీకు మాట ఇచ్చినట్లుగానే నేను సంతకం చేస్తాను అని శారద అంటుంది. గగన్ మీద ఒట్టు వేసి మరి మాట ఇచ్చావు, చెయ్యి, సంతకం చెయ్యి అని మీరా చెప్తూ ఉంటుంది. వెంటనే శారద విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేస్తుంది. ఇప్పుడు మీరు సంతకం పెట్టారా, సరే సరే, లేకపోతే మీరా తెచ్చుకున్న ఆ పెట్రోల్ టిన్ కాస్త నా చావుకు పనికి వస్తుంది. నేను నా గగన్ సంతోషం కోసం నేను చావటానికి కూడా సిద్ధమే. నేను అనుకున్నానంటే ఖచ్చితంగా చేసే తీరుతాను. నేను ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధమే. కాకపోతే ఒకే ఒక బాధ, ఇన్నాళ్ళు గగన్కి తండ్రి ప్రేమ దక్కలేదు, ఇప్పుడు తల్లి ప్రేమ కూడా దూరం అయిపోతుంది అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. శారద, నువ్వు అలాంటి పని ఏది కూడా చేయనవసరం లేదు. గగన్కి తల్లి ప్రేమ కావాలి. దానికి పరిష్కారం నా సంతకమే అయితే నేను ఖచ్చితంగా పెడతాను శారద, ఖచ్చితంగా పెడతాను. నువ్వు ఉండాలి, గగన్కి తల్లి ప్రేమ దక్కాలి అని కేపీ కూడా ఏడుస్తూ సంతకం చేస్తాడు. అలా కేపీ కూడా సంతకం చేస్తూ ఉంటే శారద ఇంకా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మీరా మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు శారద, నువ్వు పిల్లలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి శారద, నాకు కావాలి అని కేపీ సంతకం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే శారద, కేపీ ఇద్దరు సంతకాలు చేయటం భూమి చాటుగా మొత్తం కూడా చూసేస్తుంది. ఏంటి, విడాకుల పేపర్స్ మీద వీళ్ళిద్దరూ సంతకాలు చేసేశారా? ఈ పెళ్లి జరగటానికి మీరా అత్తయ్య వీళ్ళ చేత డైవర్స్ తీసుకునేలా చేస్తుందా అని భూమికి అర్థమైపోయి మొత్తం కూడా చూస్తూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అయితే కాసేపటికే తేరుకొని లేదు, ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక శారద ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే మీరా మాత్రం ఆ పేపర్స్ని చూసుకొని సంతోషపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. తర్వాత భూమి కేపీ దగ్గరికి వెళ్ళి, మావయ్య, అసలు ఏం జరుగుతుందో నాకు మొత్తం అర్థమయ్యేలా చెప్పండి మావయ్య. ఏంటి మావయ్య, మీరు విడాకుల పేపర్స్పై సంతకం చేయటం ఏంటి మావయ్య అని నిలదీస్తూ ఉంటుంది. దాంతో కేపీ, అవునమ్మా, ఈ పెళ్లి జరగటానికి మీ నాన్నకి అస్సలు ఇష్టం లేదు. విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని మీ అత్తయ్యకి మీ నాన్న శరత్ చంద్ర, అపూర్వ ఇద్దరు కండిషన్ పెట్టారు. అప్పుడే శారద నాకు విడాకులు ఇవ్వాలని చూసింది. అప్పుడు నేను విడాకులు ఇవ్వకుండా అలా విషం తాగి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. ఇంతటితో వాళ్ళు ఆపేశారనుకుంటే ఇప్పుడు మీరాని రెచ్చగొట్టి విడాకుల పేపర్స్పై మేమిద్దరము సంతకం పెట్టేలా చేశారు అని కేపీ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తారు. మీ నాన్న ఇష్టంతో నీ కన్నీటిని చూసి ఈ పెళ్లి చేయటం లేదు, వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. ఈ పెళ్లి జరుగుతోంది అంటే కేవలం స్వార్థంతో అని శరత్ చంద్ర కుట్ర మొత్తం కూడా భూమికి అర్థమయ్యేలా కేపీ చెప్పడంతో భూమి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ పీటలపై కూర్చొని పూజ చేస్తూ ఉంటే చెర్రీ, పూరి ఇద్దరు ఫోటోలు చాలా సంతోషంగా దిగుతూ ఉంటారు. మరి భూమి ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.